సారాంశం చెప్పారు, విషయాన్ని తక్కువ క్యాచ్ చేశారు. దేవుని యొక్క పేరుల విషయంలో పండితుల మధ్యనే ఏకీభవించట్లేదు. సామాన్యం కాదండి, సామాన్యంగా ఏమీ లేదు. పండితులే ఒప్పుకోరు సర్వేశ్వరుడు అంటే, పండితులే ఒప్పుకోరు యెహోవా అంటే, అల్లాహు ఏ పిలవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటిది భగీరథ గారు చాలా సునాయాసంగా ఆయన ఫస్ట్ టైం వచ్చి నాకు చెప్పడం చాలా ఆనందం వేసింది. అల్హమ్దులిల్లాహ్, ఈ భావనే మనలో ఉండాలని, ఇది విశ్వ మానవాళి ఐక్యతకు సత్యాన్ని ఒప్పుకోవడమే అసలైనటువంటిది. చాలా సంతోషదాయకం వేసింది. ఆయన ఫస్ట్ టైం నేను ఈ స్పీచ్ వినడం అన్నమాట. కాబట్టి ఇది చాలా సంతోషం. అలాగే హుస్సేన్ గారు కూడా చక్కటి విషయాలను ప్రస్తావించారు. ఆయన యొక్క తపన ఏదైతే ఇప్పుడు వ్యక్తపరిచారో అదే మన యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, అందరూ కూడా హుస్సేన్ గారికి ఏ లాభం లేకుండా చేస్తారో అనుకుంటున్నారు. అది మాత్రం కాదండి. హుస్సేన్ గారు పెద్ద లాభాన్ని ఆలోచించి చేస్తారు, కానీ ఏ లాభాన్ని ఆశించకుండా చేసేవాడు ఎవరంటే పిచ్చోడు చేస్తాడు. పిచ్చోడు ఆ పని ఎందుకు చేస్తాడు అన్నాను తెలుసా? ఎందుకు చేస్తున్నాము ఆలోచన లేకుంటే పిచ్చోడే. కాబట్టి నేను మాత్రం లాభం లేకుండా చేయట్లేదు, కానీ లాభాన్ని మాత్రం మీ నుంచి ఆశించట్లేదు. అదేనండి, లాభం లేకుండా చేయట్లేదు, పిచ్చోడే చేయట్లేదు, కానీ చేస్తున్నాను. ఆ లాభాన్ని నేను మీ నుంచే ఆర్జించడం లేదు. కాబట్టి అదేంటంటే, తాత్కాలికమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్న నేను శాశ్వతమైనటువంటి ప్రపంచాన్ని పొందాలనేటువంటి కాంక్షతో చేస్తున్నాను తప్ప మూసి నేను మాత్రమే చేయట్లేదు. మీకు కూడా ఆ క్లారిటీ ఉండాలి. అలాగే మీరెందుకు వచ్చారు? హుస్సేన్ గారు రమ్మన్నారని వచ్చారు, లేదా హుస్సేన్ గారు ఏమనుకుంటారని వచ్చాను. ఇది తీసేయండి. ఈ రోజు నేను ఒక వాక్యాన్ని నేర్చుకుని నన్ను నేను ఎంత సంస్కరించుకున్నాను, నా తోటి వాటికి చెప్పి నేను ఎంత సన్మార్గాన్ని పొందాను, ఎంత పుణ్యాన్ని పొందాను, ఆ సంకల్పంతో కనుక మనం కూర్చుని ఉంటే నేను కేకేసిన పిలుపుకి, మీరు హాజరైన పిలుపుకి ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి నా నుండి లాభము మీరు అర్థించకూడదు, మీ నుండి లాభాన్ని నేను అర్థించకూడదు. మీరు నేను కలిపి ఆశించాలి. అర్థం? ఓకే, అంటే విషయాన్ని క్లారిటీగా దేనికది మనకి ఉండాలి. ఓకేనండి, సరే అయిపోయిందని ఇప్పుడు విషయాన్ని ఇస్తుంది చూడండి. మనం ఒక పురుషుడిగా